దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు టాటా మోటార్స్ కావచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లేదంటే మీరు కామెంట్ రూపంలో కూడా మీరు ఏదైనా మీ డౌట్ను దాంట్లో వ్యక్తపరిస్తే నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ నిఫ్టీ 50 23,204 దగ్గర ఉంది. బీఎస్సీ సెన్సెక్స్ 76,589 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏం చెప్తారు అంటే మార్కెట్లు మనం చూస్తే కనుక ప్రజెంట్ అయితే ఫ్లాట్ గా ముందుకు వెళ్తున్నాయి సార్. అయితే మార్కెట్ 13% పతనం తర్వాత మార్కెట్లు కోలుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు, ఎలా ఉంటుంది? ఈ సమయంలో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయంటారు? ఎగ్జాక్ట్లీ అండి. నవంబర్ లో కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ చూసాం. సో 26,270 నుంచి ఆల్మోస్ట్ నవంబర్ లో 23,200 దాకా రావటం చూసాం. అగైన్ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి 24,800, అంటే క్లోజ్ టు అబౌట్ 2,000 పాయింట్స్ కూడా పైకి వెళ్ళటం చూసాం నిఫ్టీ. సో ఓవరాల్ గా సిమిలర్ ప్యాటర్న్ మనకు కనపడుతుంది. ఒక లోవర్ లోస్ ఫార్మేషన్ జరిగింది. సో లాస్ట్ టైం 23,200 ఉన్నది, ఈసారి 22,800, అంటే ఒక 400 పాయింట్స్ డిప్ అయింది లాస్ట్ టైం లో కన్నా. బట్ లాస్ట్ 4 days నుంచి ఒక పాజిటివిటీ అనేది అయితే కొనసాగుతుంది. అఫ్ కోర్స్ ఇది బాటమ్ ఫార్మ్ అయిన దానికి కన్ఫర్మేషన్ మనకి 23,623 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ కొంచెం సైడ్ వేస్ జోన్ లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 22,800 ప్రొటెక్ట్ చేస్తుందా అంటే కనుక వేచి చూడాలి. ఒకవేళ 22,800 ప్రొటెక్ట్ చేయగలిగింది అంటే కనుక ఈసారి 24,800కి వెళ్ళకపోయినా కూడా 24,200 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 1,000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ 400 పాయింట్స్ కిందనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. కాబట్టి బై డిప్స్ ఆర్ మేబీ సెల్ స్ట్రాటజీస్ రెండు కూడా యూజ్ చేసే ప్రయత్నం చేయాలి. సో బ్యాంక్ నిఫ్టీ మనకి విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం చూసాం. సో నవంబర్ లోస్ ని బ్రీచ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ. బట్ అగైన్ ఐ థింక్ జూలై లో ఏదైతే ఉందో 46,000 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు. సో ఆల్రెడీ మనకి 47,800 నుంచి 49,000 దాకా రావటం చూసాం. కరెంట్లీ 50,200 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడికి వస్తే కనుక అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ప్రాబ్లీ 47,800 ఏదైతే డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగిందో రీసెంట్ గా అదొక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ 47,800 నుంచి 50,200 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సిమిలర్లీ నిఫ్టీ 22,800 నుంచి 23,600 మధ్యలో కదలాడే ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నో ఎక్కువ కనపడుతుంది. ఓకే, రైట్ సార్. మీతో మాట్లాడడానికి అరుణ గారు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. ఓకే, నమస్తే రాజేంద్ర గారు. సిడిఎస్ఎల్ ఏంజిల్ 1 ఇప్పుడున్న ప్రైసింగ్ లో తీసుకోవచ్చండి? ఫ్రెష్ ఎంట్రీ ఒకసారి మళ్ళీ చెప్తారా? ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో తీసుకోవచ్చండి? అంటే సిడిఎస్ఎల్ 1,300 దగ్గర ఉంది, ఏంజిల్ 1 2,200 దగ్గర ఉంది. 1 year పాటు హోల్డ్ చేయడానికండి? ప్రాబ్లీ ఐ థింక్ ఈ రెండు స్టాక్స్ కూడా మనకి నవంబర్ లో F&O లో యాడ్ అయిన స్టాక్స్ అండి. సో అక్కడ నుంచి బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అవుతున్నాయి ఇవి రెండు కూడా డెఫినెట్ గా. సో 3,500 నుంచి ఆల్మోస్ట్ 2,200 దాకా ఏంజిల్ 1 రావటం చూసాం. బట్ అగైన్ స్వింగ్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ జూలైలో 2025 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ ఉన్నా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఆ లెవెల్లో ఎంట్రీ కావచ్చు. కాబట్టి డెఫినెట్లీ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. ఇక్కడ 1 year టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి 2,290 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఇక్కడ ఒక 30% మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ 2,000 వచ్చేసరికల్లా ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ కంప్లీట్లీ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్ గా చెప్పుకోవచ్చు. సో మంచి ఐడియానే. డెఫినెట్లీ 2020 వరకు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. సిమిలర్లీ సిడిఎస్ఎల్ కూడా అదే ప్యాటర్న్ చూసామండి. ఇది ఈ స్టాక్ కూడా న్యూలీ యాడెడ్ లిస్ట్ లో ఉంది F&O లో. సో 1989 నుంచి ఆల్మోస్ట్ 1293 దాకా రావటం చూసాం. ఈ స్టాక్ కి మేజర్ సపోర్ట్ అనేది 1170 అండ్ 993 అంటారు. దీన్ని డిమాండ్ జోన్ అంటాం. సో 1170, 950 మధ్యలో డెఫినెట్లీ సిడిఎస్ఎల్ 1 year టైం ఫ్రేమ్ తో మీరు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. రైట్ సార్. ప్రొద్దుటూరు నుంచి కాలర్ ఉన్నారు, నరసింహ గారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మీ డౌట్ అడగండి సార్. చూసి 285 దగ్గర యావరేజ్ చేశాను. 1100 దాకా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పటిదాకా అనేది హోల్డింగ్ లో అనుకుంటున్నాను.
యా, ఫస్ట్ థింగ్ ఇట్స్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండి. సెకండ్ థింగ్ ఇది ఇండెక్స్ లో ఉంది. సో ఈ స్టాక్ ని ఇండెక్స్ మేనేజ్మెంట్ కి వాడతారు డెఫినెట్ గా. లాస్ట్ 6 months లో దీని ప్యాటర్న్ చూస్తే కనుక 345 నుంచి ఆల్మోస్ట్ 230 వరకు విత్ ఇన్ 5 months కరెక్ట్ అవటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో జూలై ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఉందో 233 దాకా రావటం చూసాం. సో మొన్నటి లో ఆల్మోస్ట్ 231 లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో. సో డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఈ స్టాక్ లో. బట్ మీ కాస్టింగ్ 285 అన్నారు కొద్ది హై ప్రైస్ 6 months లో వస్తుందా అంటే మేబీ ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి నిఫ్టీ ఒక 1000 points పెరిగితే కనుక మేబీ ఇది 290 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ ఇది 275 దాకా కూడా వెళ్ళటం చూసాం మనం. సో డెఫినెట్లీ 299 నుంచి మేబీ 310 అనేది రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ కింద తీసుకొని ఉంటే కనుక 228 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి ఈ స్టాక్ కి. రైట్ సార్, వేణుగోపాల్ గారు ఉన్నారు సార్ కాలర్. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడిగండి రాజేంద్ర గారు. గార్నెట్ కన్స్ట్రక్షన్స్ కొన్నామండి. గార్నెట్ కన్స్ట్రక్షన్స్ 50లో కొన్నాము. అది ప్రస్తుతం 30 ట్రెండ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? గార్నెట్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ స్పేస్ లోనే ఉండాలంటే దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. సో ప్రాబ్లీ ఇది ఓన్లీ బిఎస్సీ లిస్టెడ్ స్టాక్. ఫస్ట్ థింగ్ మీరు మేబీ ప్రైస్ కి అట్రాక్ట్ అయి ఉంటారు. సో ఇలాంటి స్టాక్స్ లో ఐ డోంట్ థింక్ యూ క్యాన్ మేక్ మచ్ మనీ. సో దీన్ని చాటికలీ మనం చూస్తే కనుక హిస్టారికలీ ఈ స్టాక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. సో ప్రాబ్లీ మీరు అన్నట్టు ఇంతకుముందు 53 వరకు కూడా వెళ్ళటం చూసాం మనం. సో ప్రాబ్లీ దట్ వాజ్ ఇన్ ఆగస్ట్ లో 53 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి కాన్స్టెంట్ గా పడుతూ వస్తుంది. సో ఇలాంటి నేమ్స్ అన్ని పంప్ అండ్ డంప్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అంటాం మనం. ఎందుకంటే 54 ఆల్మోస్ట్ 29 వచ్చేసింది. ఎక్కడి నుంచి అయితే పెరిగిందో అక్కడ దాకా రావటం చూసాం. అండ్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ సూచిగా అయినాయి, పడుతున్నప్పుడు వాల్యూమ్స్ తక్కువైనాయి. సో ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ జరుగుతున్నాయి ఇలాంటి స్టాక్స్ మళ్ళా పైకి రావడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో 39-40 వస్తే కనుక మీ లాసెస్ ఉన్నా కూడా కట్ చేయమని నా సజెషన్. అండ్ ఇలాంటి స్టాక్స్ వన్ షుడ్ ట్రై టు కంప్లీట్లీ అవాయిడ్. అంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ నేమ్స్ లోనే ఉండాలంటే షుడ్ బి విత్ ఫ్రంట్ లైన్. మేబీ రియాలిటీలో ఉండాలంటే శోభా డెవలపర్స్, లేదు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉండాలంటే ఎన్సీసీ అండ్ జిఎంఆర్ లాంటి స్టాక్స్ కొంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. యోగానంద్ కనుమూరి గారు అడుగుతున్నారు, షల్ ఐ బై అనంతరాజ్ ఎట్ దిస్ లెవెల్ అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ 584 లో ఉంది. అదే స్టాక్ కి సంబంధించి కూడా ఏదైతే శశాంక్ గారు అడుగుతున్నారు, ఏదైతే అనంతరాజుకు సంబంధించి అంటే ప్రీవియస్ ఆ హైకి మళ్ళీ వెళ్లే ఛాన్స్ ఉందా అది అని అడుగుతున్నారు సార్. ఈ రెండు ప్రశ్నలు. సో అనంతరాజ్ మనం చూసామండి 3 days బ్యాక్ ఎప్పుడైతే చైనా వాళ్ళ ఏదైతే రిలీజ్ చేశారో దీనికి కంప్లీట్లీ ఎఫెక్ట్ ఉంటుందన్న స్టాక్ 40% విత్ ఇన్ 2 days పడుతుంది చూసాం. అఫ్ కోర్స్ ఈ కంపెనీ న్యూస్ ని డినై చేసింది, మా బిజినెస్ బాగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా అండి పైనుంచి ఎంత పడింది చూసి వి గెట్ అట్రాక్టెడ్. సో 940 నుంచి 590 పడంగానే అట్రాక్ట్ అవుతున్నాం మనం. బట్ దీని ప్రీవియస్ హిస్టరీకి గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ మార్చ్ లో అంటే 2024 మార్చ్ లో ఈ స్టాక్ ప్రైస్ 280 రూపీస్ ఉందండి. సో 280 నుంచి 950 అయ్యి 590కి పడితే నాట్ ఈవెన్ 30-40% రిట్రేస్మెంట్. సో డెఫినెట్లీ ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టుకునే కైండ్ ఆఫ్ ట్రేడ్ ఇది. సో బై అండ్ ఫర్గెట్ టైప్ స్టాక్ అయితే కాదు నా ఉద్దేశంలో. 2 days బ్యాక్ 534 లో రావటం చేసాం. 493 స్టాప్ లాస్ పెడితేనే ఒకవేళ ట్రేడింగ్ బెట్ లా కొంటేనే వీ షుడ్ బై దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అదర్వైజ్ కంప్లీట్లీ అవాయిడ్ అని అంటాను. లేదు కంపల్సరీ బయింగ్ ఉంది, నాకు న్యూస్ ఉంది, ఐ వాంట్ టు బై అంటే కనుక మేబీ 770 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది పుల్ బ్యాక్ లో. ఆ పుల్ బ్యాక్ కోసం వన్ షుడ్ ట్రై టు బై. బట్ 488 కింద కంపల్సరీ స్టాప్ లాస్ మాత్రం ఈ స్టాక్ లో పెట్టుకోమని సజెషన్ అండి. ప్రజెంట్ మార్కెట్లు అయితే కొంచెం ఫ్లాట్ గా కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు రాజేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. నిమేష్ దుగ్గిరాలు అడుగుతున్నారు, టెక్నికల్స్ ఆఫ్ రామ్కి ఇన్ఫ్రా అని అడుగుతున్నారు. ఆయనే మళ్ళీ ఇంకొక కామెంట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది రామ్కి సంబంధించి కూడా, ఐఎమ్ హోల్డింగ్ 2000 షేర్స్ ఇన్ రామ్కి ఇన్ఫ్రా ఎట్ 500, వేర్ కెన్ ఐ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్. ప్రజెంట్ 532 ఉంది. సో రామ్కి మనం చార్ట్ ప్యాటర్న్స్ లోకి వెళ్ళి చూస్తే అంటే ఐ థింక్ లాస్ట్ ఫిబ్రవరిలో 1000 రూపీస్ నుంచి 560 విత్ ఇన్ 1 month ఫాలో అయింది. దాని తర్వాత మార్చ్ లో 426 దాకా కూడా రావటం చూసాం. సో దాని తర్వాత ఒక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఈ స్టాక్ లో. ప్రాబ్లీ ఫస్ట్ థింగ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే కన్నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఇస్ వెరీ కీ. సో యాజ్ ఆఫ్ నో మనకి స్టాప్ లాస్ చూస్తే కనుక 425 కింద స్టాప్ లాస్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 100 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 486 3 days బ్యాక్ లో రావటం చూసాం. మేబీ ఓవరాల్ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు ఇది కూడా అప్ మూవ్ వస్తుంది కాబట్టి ఈ మూవ్ అనేది చూసాం మనం.
సో కీ సపోర్ట్ దీనికి 426, దాని కింద స్టాప్ లాస్ అని ఆల్రెడీ చెప్పాము మనం. అండ్ కీ రెసిస్టెన్స్ దీనికి చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది, విచ్ ఈస్ అబౌట్ 614. ఇన్ఫాక్ట్ 564 కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 10% కైండ్ ఆఫ్ రిటర్న్స్, 564 లో 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అండ్ 614 వచ్చేసరికి కంప్లీట్లీ ఎగ్జిట్ అవ్వాలి రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి. రైట్ సార్, శివ గారు ఉన్నారు కడప నుంచి. శివ గారు నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. సార్ దినేష్ నాకు ఫీచర్స్ లో 6,700 కార్డు తీసుకున్నాను సార్. అది ఒకసారిగా ఫాలో అవుతుంది సార్, అది వస్తుందా సార్? ఫ్యూచర్స్ లో మీరు తీసుకున్నారు అంటే కనుక మీరు మేడ్ ఏ స్పెక్యులేషన్ బెట్ అండి. సో ఇప్పుడు కూడా స్పెక్యులేషన్ బెట్ ఉన్నప్పుడు స్టాప్ లాస్ ఉండాలి, ఇంతకాలం ఆర్ ఇంత దూరం వరకు ఉండకూడదు. సో 4 months బ్యాక్ 6,200 విజిట్ చేసిన దివీస్ ల్యాబ్ ఆల్మోస్ట్ ఈ స్టేజ్ లో 5,600 దాకా కూడా రావటం చూస్తున్నాం. మీరు ఒకవేళ ఒక 1 year రోల్ చేసుకోగలితే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్ కూడా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఇంకా కిందకు వచ్చిందంటే కనుక 5,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది స్టాక్ కి. ఇన్ఫాక్ట్ 5,240 200-day మూవింగ్ యావరేజ్. సో స్టాక్ ఈస్ గుడ్ అండి. ఓన్లీ థింగ్ మీరు F&O లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ యూనిట్ టు గో మోర్ పెయిన్. ఒకవేళ 5,000 వస్తే ఫర్దర్ గా యాడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. 1 to 1.5 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక డెఫినెట్లీ 6,100 అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ లోపల మీరు యూ టు అండర్ గో ఆల్ దీస్ వోలటాలిటీ ఏదైతే ఉంటుందో అది మీరు డెఫినెట్లీ యూ టు అండర్ గో అండి. రైట్ సార్, ఈ బొప్పన్న మధుసూదన్ రావు గారు అడుగుతున్నారు సార్. ఐఎమ్ హోల్డింగ్ టాటా మోటార్స్ ఎట్ 300లో అండ్ టాటా పవర్ 236లో. నౌ కెన్ ఐ కంటిన్యూ ఆర్ ఎగ్జిట్? డబ్బు అయితే ప్రజెంట్ అవసరం లేదంటున్నారు ఆయనకు. అగైన్ డబ్బు అవసరం లేకపోయినా కూడా స్టాక్ ప్రతి స్టాక్ కి దేర్ వుడ్ బి సమ్ మెచ్యూరిటీ పీరియడ్ అండి. సో టాటా మోటార్స్ కి ఇట్స్ ఆల్రెడీ ఓవర్. సో లాస్ట్ జూలైలో మనం చూస్తే కనుక 1179 దాకా వెళ్ళటం చేసాం. ఇన్ఫాక్ట్ 855 ఏదైతే లాస్ట్ జూన్ లో ఉందో అది కట్ అయినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎగ్జిటెడ్. బట్ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ ఎగ్జిట్ అండి టాటా మోటార్స్. ఎందుకంటే ఆటో నేమ్స్ లో ఇట్స్ వెరీ వెరీ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్. సో ప్రాబ్లీ ఈ రోజు కూడా రిజల్ట్స్ రావడం తోటి ఒక 8% క్రాక్ అయింది స్టాక్. డెఫినెట్ గా నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ వేర్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ 857. ఒకవేళ మీరు 300 లో కొనుంటే కనుక 857 ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాఫిట్. సో అక్కడ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఆటో నేమ్స్ లోనే ఉండాలి అనుకుంటే కనుక దెర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. మేబీ 2-wheeler ప్యాక్ లో యూ కెన్ గో ఫర్ టీవీఎస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. బట్ టాటా పవర్ ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ అండి. ఇక్కడ కూడా స్టాక్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ప్రాబ్లీ ఐ థింక్ టాటా పవర్ మనకు చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఒక సపోర్ట్ జోన్ లోకి రావటం చూస్తున్నాం, విచ్ ఈస్ అబౌట్ 319. సో 320 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. ఆల్రెడీ స్టాక్ 500 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. అండ్ బట్ ఈ స్టాక్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేయాలండి. అబౌట్ 410 నుంచి 430 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ కూడా. సో ఇప్పుడు కూడా మనం కొన్న స్టాక్ 3 to 4 years హోల్డ్ చేస్తామంటే ఇట్ వోంట్ వర్క్ అండి మార్కెట్ లో. ఎందుకంటే 3 years లో స్టాక్ 3 times అయిపోయి మళ్ళీ అగైన్ విత్ ఇన్ 2 years అగైన్ హాఫ్ అయిపోయే ఛాన్సెస్ మనం ఆల్రెడీ చూస్తున్నాం 2020 నుంచి చూస్తే కనుక. సో ప్రాఫిట్ బుకింగ్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ గుడ్ స్టాక్స్ అండ్ గ్రేట్ స్టాక్స్ లో కూడా. రైట్ సార్, బెంగళూరు నుంచి గౌతమ్ గారు ఉన్నారు సార్ కాలర్. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. నాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి షేర్స్ గురించి కొంచెం ఏమైనా రికమెండ్ చేస్తారా? మీకు షార్ట్ టర్మ్ గోల్స్ లైక్ 6 months కోసం ఏమన్నా? ఐఓసిఎల్ అండి, ఐఓసి అన్నారు కదా. అవునండి. సేమ్ అండి. ఇట్స్ అగైన్ ఏ పిఎస్యు నేమ్. ప్రాబ్లీ మీరు పైనుంచి కిందకు వచ్చింది అట్రాక్ట్ అవుతున్నారు. సో స్టాక్ ఆల్రెడీ 185 నుంచి 125 కరెక్ట్ అయింది. బట్ దీని ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ November 2023. సో ఎగ్జాక్ట్లీ 1 year 4 months బ్యాక్ ఇది 80 రూపీస్ ఉన్న స్టాక్. సో 80 నుంచి 190 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో ఉంది. సో ఫస్ట్ థింగ్ మీరు పొజిషన్ తీసుకోలేదు అంటే కనుక డెఫినెట్లీ నో అని చెప్తాను. ఎందుకంటే ఇది మల్టీ మంత్ లో కింద 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. లేదు ఆల్రెడీ పొజిషన్ ఉంది అనుకుంటే కనుక 110 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది సజెస్ట్ చేస్తాను. అండ్ మేబీ పుల్ బ్యాక్ వస్తే కనుక 142 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డౌన్ సైడ్ 15 రూపీస్, అప్ సైడ్ 20 రూపీస్ ఉంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు ఈ స్టాక్ ఎంట్రీ ప్రైస్ యాజ్ ఆఫ్ నో. సో అవార్డ్ అనే చెప్తానండి. రైట్ సార్, భాస్కర్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. భాస్కర్ గారు మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు సార్. టాటా మోటార్స్ 638 లో తీసుకున్నానండి నేను. 700 shares ఉన్నాయి. అది 1150 వరకు వెళ్ళింది కూడా నేను తీయలేదు.
కానీ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అంటారా, లేకపోతే ఒక 6 months హోల్డ్ చేయమంటారా? అట్లాగే హెచ్ఈఎల్ కూడా 4839 లో తీసుకున్నాను, అవి కూడా హోల్డ్ చేయొచ్చు అంటారా? టాటా మోటార్స్ ఆల్రెడీ ఆన్సర్ చేశానండి ఇంతకు ముందు. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ వాచ్ ద రివ్యూ ఒకసారి యూట్యూబ్ లో పెట్టాక. బట్ అగైన్ టు ఆన్సర్ యువర్ టాటా మోటార్స్, ప్రాబ్లీ మీరు ఇప్పుడు కూడా ప్రాఫిట్ లో ఉన్నారు, 630 లో కొన్నారు. నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వచ్చి మొన్నటి స్వింగ్ హై 810 or 820 అలా వస్తే కనుక ఒకసారి పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయమని నా సజెషన్. అండ్ నెక్స్ట్ స్టాక్ మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అన్నారు. ప్రాబ్లీ ఐ థింక్ మనందరికి తెలిసిందే, ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్. సో ప్రాబ్లీ ఈ స్టాక్ లో కూడా ఒక మంచి రైజ్ అనేది రావటం చేసాం. సో 2023 నవంబర్ లో 1800 రూపీస్ ఉన్న స్టాక్ 5700 దాకా లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళి అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్ ఆర్ ఒక డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో 2913 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో అక్కడికి వస్తే కనుక మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. బట్ పుల్ బ్యాక్స్ లో ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మస్ట్ అండి ఇలాంటి స్టాక్స్ కి. సో నా ఉద్దేశంలో 4700 అంటే ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ పెరిగితే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో రికమెండ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్.